దిగి చేపలు వస్తున్నాడు ఇక్కడ రోడ్ మీద నర్సీ రోడ్ మీద పడుతుందంట ఇట్లా మస్తు వస్తాయి అదే వాళ్ళు లారైనా కొట్టుకోవచ్చు కొట్టుకుపోయి లారీ అదే మరి ఏదానికన్నా ఒకటి పెడితేనే అయితే వచ్చింది. ఈ కరోనా టైంలో అసలు పని దొరకలేదు. ఏదో కష్టపడి ఈ విధంగా ఈ పంట పండిద్దామంటే ఈ విధంగా నీట పాలైపోయింది, మొత్తం మునిగిపోయింది. దయచేసి ప్రభుత్వం మాకు ఏదైనా ఆదుకుంటుందేమో, సాయం చేస్తుందేమో అని కోరుతున్నాం. ఎందుకంటే ఇంతకన్నా వరద ఇంతగానం వచ్చింది. అప్పులు సొప్పులు చేసుకొని పంట పండిద్దాం అనుకొని దీనికి పెట్టుబడి పెడితే ఈ విధంగా పంట మునిగిపోతుంది. ఇప్పటికైనా కనీసము మాకు నెక్స్ట్ యాసంగి పొలాల్లోకి యాసంగి పంట వేయడానికి కూడా పెట్టుబడి లేకుండా పంటల నష్టం బాగా అయింది రైతులకి. అయితే మన పాపనపేట మండలంలో సుమారుగా 22,000 ఎకరాలు వరి పంట మరియు 2,700 ఎకరాల పత్తి పంట వేశారు. అయితే దీనిలో మనకి గత 2 రోజులుగా విస్తృతంగా వర్షాలు పడ్డాయి. అయితే నిన్న 14వ తారీఖు చూసుకుంటే మనకి దాదాపు 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో భారీగా పంట నష్టమైంది. చేతికి వచ్చిన పంటలు మునిగిపోయాయి. అయితే దీనిలో మనకి ముఖ్యంగా వరి పంట వచ్చి కుర్తివాడ, మిన్పూరు, ఇంకా పుర్షన్పల్లి గ్రామాలలో బాగా నష్టం జరిగింది. దీనిలో వరద నీళ్లు బాగా వచ్చి పంట పూర్తిగా మునిగిపోయింది. అట్లాగే గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకి పత్తి పంట బాగా నష్టమైంది. దాదాపు 2,500 ఎకరాలలో పత్తి పంట, 5,000 ఎకరాలలో వరి పంట మన పవన్పేట మండలంలో నష్టం జరిగినది.